ప్రియ దేవుని సంగమా ప్రజలారా, మీ అందరికీ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, ఈ పరిశుద్ధ ఆదివారపు శుభాలు వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. దేవుడు తన అనంతమైన కృపను బట్టి మనందరినీ కూడా క్షేమముగా ఉంచి ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో మనల్ని కాపాడిన విధానం బట్టి దేవునికి వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ ఆదివారపు ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన పెంతెకోస్తు పండగ అనే ప్రపంచ యావత్తున క్రైస్తవ సంఘము ఈ పండుగను జరిగిస్తుంటుంది. కాబట్టి ఈ ఆదివారము పెంతెకోస్తు ఆదివారంగా మనము కూడా దాని యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవ విశ్వాసులుగా మనము ఎలా జీవించాలో ఆ విశేషాలను మనం ఈ ఆదివారం దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ లైవ్ కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. ఎవరైనా లైవ్లోనికి వస్తే ఈ వీడియోను చూస్తూ ఉంటే దయచేసి మీ కామెంట్స్ను, అదేవిధంగా ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవ, మా రక్షకుడా, నీ వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ ఆదివారపు దినాన మొదలైన మందిరంలోనికి మేము వెళ్ళలేనప్పటికీ ఈ ఆన్లైన్ ద్వారా దేవ నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ప్రపంచమంతా కరోనా వైరస్తో భయభీతులవుతూ ఉండగా మా అనుగుణమైన మమ్ములను దేవ నీ కృపల హస్తాల కింద భద్రపరుస్తూ కాపాడుతూ అన్నైనా ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని మా కుటుంబాలు క్షేమంగా ఉంచిన విధానమును బట్టి నీకు వందనాలు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆదివారం దినాన మననైనా పెంతెకోస్తు ఆదివారపు దినముగా మేము ఆచరిస్తూ ఉండగా దేవ ఈ ఆదివారం యొక్క విశిష్టతను మేము అర్థము చేసుకొని ఈ దినమున మేము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, వీడియో చూస్తున్న వారిని పేరువలసిన దీవించమని, నీ వాక్య శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి కొన్ని పాటలను మనము దేవుని స్తుతించుటకు పాడుదాము. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 5వ పాట, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి అనే పాట ద్వారా దేవుని స్తుతిద్దాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను జాకగా. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చాకగా. సధమాలంబగు దైవానామం సర్వానుతి చేయాను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, నీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కావ్య ములకి సర్వ రాష్ట్రములన్నీయు
గర్వములు విడి తలలో వంచుచు, గర్వములు విడి తలలో వంచుచు, నోర్వేలో నృతి చేయాను నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీత తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు మొరలు పుడమి మొరలు దేవుని, పరమాదూతలు నరులు పుడమి మొరలు బెట్టుచు దేవుని, పరమునందు నాటి యేసుని, పరముంగట్టు నాటి యేసుని పాదములు సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు గూడు కొనియా బలము గల్గిన దేవుని, వెల్లయో స్తుతి వేణోలా తోడను, వెల్లయో స్తుతి వేణోలా తోడను, విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మా నీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని, త్రిత్వమగున ఏకా దేవుని, త్రిత్వమగున ఏకా దేవుని హర్షమున సేవింపావే. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దేవుని నామానికి స్తోత్రము కలుగునగాక. ఈ సమయంలో మరి యొక్క పాటను పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోంచి 37వ కీర్తన సంగీతమును మనం పాడుకుందాం. 37వ సంగీతము మాకర్త కట్టి దుర్గము అనే పాటను పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. మాకర్త గట్టి దుర్గము నేనమ్ము ఆయుధాంబు, సంప్రాప్తమైన కష్టము లానన్నిటినంచు ఆపాత శత్రు ఎంతో క్రూరుడు తాదాయుధాము లూపాయ శక్తులు ఆతడ సమానుండు. మాకటి దట్టి దుర్గము నేనమ్ము ఆయుధాము,
మేము నశించుపోదుము, మా శక్తి నిష్ఫలం. మాకై ప్రభుని శూరుడు యుద్ధంబు చేసి పెట్టు అతడెవడు. యేసు క్రీస్తును మా రక్షకుండు, మారొక్కడెవడు. అతండే గెలుపు పొందు. ప్రపంచమంతటన్ గ్రుమ్మా పిశాచులేమి చేయు, మమ్మెల్ల మృంగానున్నాను మాకేలా భీతి వేయు. ఈ లోకాదీపు రుద్రుడైనాను తానేమి చేయు, దీర్పొందేనాతడు నశించు మాటతోనే. వాక్యంబు నిత్యమే కదా, విరోధి వంచలేడు. దైవాత్మ తోడగుంగదా, తానెన్ను నేడు రేపు. మా కుటుంబము మా కీర్తి ఆస్తి ప్రాణంబు పోయిన నష్టంబు వానిదే, రాజ్యంబు మాది అవును. మా కర్త గట్టి దుర్గము, నేనమ్ము ఆయుధంబు. సంప్రాప్తమైన కష్టము లనన్నిటినంచు, ఆపాత శత్రు ఎంతో క్రూరుడు. తాదాయుధము లూపాయ శక్తులు ఆతండ సామానుండు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క మహోన్నతమైన సర్వశక్తి గల నామానికి స్తోత్రము. దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నా. దేవుని బిడలారా, సంగమ బిడలారా, ఈ పరిశుద్ధ ఆదివారం దినాన మీ అందరినీ ఈ విధంగా లైవ్లో కలుసుకోవడము నాకెంతో సంతోషకరంగా ఉంది. ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయం కొద్ది నిమిషాలు సాక్ష్యము పంచుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. ఈ దినాన నేను సజీవులలో లెక్కలలో ఉన్నాను అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. అందరికీ తెలిసే ఉంటుంది. గత ఈ నెల 2వ తారీఖున నేను ఎంతో అనారోగ్య స్థితిలో జ్వరము దగ్గుతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు వారు టెస్ట్ చేశారు. కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు టెస్ట్లో నాకు పాజిటివ్ రావడము, దాదాపుగా 20 రోజులు నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నాను. ఐసోలేషన్లో ఎంతో దగ్గు, ఎంతో అనారోగ్య స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన అనంతమైన ప్రేమ చేత, కృప చేత నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ సాక్ష్యము ప్రాముఖ్యంగా నన్ను కాపాడాలని కాదు, కానీ నాతో పాటు నివసిస్తూ ఉన్న 14 మంది నా కుటుంబ సభ్యులలో నేను వారం రోజులు ఈ కోవిడ్తో, ఆ జ్వరంతో, దగ్గుతో నేను ఉన్నప్పటికీ నా వలన ఆ వ్యాధి మా ఇంటిలో ఎవరికీ సోకకుండగా దేవుడు కాపాడాడు. 14 మందిని, 3 చిన్నపిల్లలు, మిగతా వారు పెద్ద, వీళ్ళందరినీ కూడా దేవుడు కాపాడి సంరక్షించాడు. వారందరికీ టెస్ట్ చేయక అందరికీ నెగటివ్ వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రాముఖ్యంగా ఆ సందర్భంలో చాలామంది
నా కొరకు, నా కుటుంబం కొరకు చాలామంది కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. సంఘము, విశ్వాసులు, సార్వత్రిక సంఘము, కాపురులు అనేక మంది ప్రార్థన చేశారు. మా స్నేహితులు, అన్యులైన మా స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని దయ కొరకు ప్రార్థన చేశారు. ఆ భగవంతుడు నిత్యమైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు ఈ దినాన మరల నన్ను సజీవుల లెక్కలో ఉంచి మీ ఎదుట ఉంచి ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రాముఖ్యంగా నా లంగ్స్లో న్యూమోనియా వచ్చి లంగ్స్ కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. అలాంటి సందర్భంలో దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి నన్ను తన సేవలో నిలబెట్టుకోవడానికి, మీ మధ్యలో సాక్షిగా నిలబెట్టడానికి ఆయన నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రము కలుగునగాక. మరొకసారి నా జీవితంలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏమిటో రుచి చూచి తెలుసుకుని అన్న నాకు ఇష్టమైన పాట రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు అనే పాట నేను అనేక సార్లు నా జీవితంలో, నా వివాహ సందర్భంలో, తర్వాత నా ఎడ్యుకేషన్ సందర్భంలో, నా యవనకాల సందర్భంలో, అదేవిధంగా నా వివాహం అయిన తర్వాత సంఘ విషయంలోను, అదేవిధంగా మినిస్ట్రీ విషయంలోను, అదేవిధంగా నాకు దేవుడు అనుగ్రహించిన కుమారుని విషయంలోను, నా తల్లిదండ్రుల విషయంలోను అనేక సార్లు రుచి చూచాను. మరొకసారి దేవుడు తన ఆ యొక్క అద్భుతమైన ప్రేమను నాకు ఆయన ఈ స్వస్థత ద్వారా ఆయన అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరొకసారి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క సంఘమునకు, ప్రతి ఒక్క సంఘ కాపరికి నా పక్షమున, నా కుటుంబ పక్షమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రియ దాసుడు, ఒక సేవకుడు అంటాడు, సంఘము యొక్క ప్రార్థనల చేత నేను వారి యొక్క ప్రార్థన అనే ఊయలలో ఊగి దేవుని యొక్క కార్యములను నేను అనుభవించాను అని అంటాడు. నేను కూడా మీ ప్రార్థనల ద్వారా నేను దేవుని యొక్క కృపను పొందుకొని ఉన్నానని, స్వస్థత పడ్డానని, మీ యొక్క ప్రార్థనలు మాకు ఎంతో సహాయకరంగా ఉన్నాయని బట్టి మీ అందరికీ తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మరొకసారి ప్రజలందరికీ చెప్పే విషయం ఏమిటి అని అంటే, కోవిడ్-19 అనే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనది అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రత్యక్ష సాక్షిగా నేను పేషెంట్స్ చూశాను, కొంతమందిని నేను చూశాను. చాలామంది కోలుకున్నారు, చాలామంది మరణించారు, చాలామంది ఎక్కువ కాలము ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు. ప్రాముఖ్యంగా ప్రజలు బయట ఏమనుకుంటారంటే కోవిడ్-19 అంటే అంత పెద్ద విషయమేం కాదు, అది సాధారణమైన జలుబు, జ్వరం అని అంటారు. కానీ అది సాధారణమైనదే. కానీ ఎవరికి అని అంటే ఆరోగ్యంగా, శరీరంలో ఏ అవయవము దెబ్బతినకుండా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్న వారికి అది ఒక రకంగా అది వచ్చినా కానీ, కొన్ని రోజులు ఉన్నా కానీ దాని నుంచి మరలా ట్రీట్మెంట్ ద్వారా స్వస్థతను పొందుకోవచ్చు. కానీ ఎవరికి ప్రమాదము అని అంటే చిన్నపిల్లలకు చాలా ప్రమాదం, చిన్నపిల్లలకు చాలా ప్రమాదం. అదేవిధంగా 30 ఏళ్ళు దాటిన తర్వాత, 40 ఏళ్ళు దాటిన తర్వాత, లేదంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ శారీరకమైన రుగ్మతలు, దీర్ఘకాలిక అనారోగ్య స్థితి కలిగిన వారు, డయాబెటిక్ కానీ, హార్ట్ పేషెంట్ కానీ, బీపీ కానీ, లేదంటే ఇతర వాటిని బట్టి, లేదంటే ఇతర అనారోగ్య స్థితిని బట్టి కిడ్నీలు ఫెయిల్ అయిన వారు కానీ, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవారు, అదేవిధంగా శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే హాస్పిటల్లో చేరిన వారు ఒకరోజు కంటే ఎక్కువగా చాలామంది బ్రతకడం లేదు. ఎందుకనంటే ప్రజలు దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రాణాల మీదకి రాకముందే దాని సింప్టమ్స్ మనం గుర్తించి, దాని లక్షణాలు గుర్తించి మనము సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రజలందరికీ, యావత్ ప్రజానికానికి తెలియజేసే మాట ఏమిటి అని అంటే, మాస్కులు ధరించండి, శానిటైజర్స్ వాడండి, బయట ఎక్కువగా తిరగొద్దండి.
నీ కొరకు, నీ కుటుంబం కొరకు కొద్దిగా స్పృహ కలిగి జీవించాడు. నాకు కూడా ఈ జ్వరం వచ్చినప్పుడు, ఈ కోవిడ్ నాకు అంటిన సందర్భంలో వారం దినాలు నేను ఇంట్లోనే ఉన్నా. కానీ దేవుని బిడ్డలా నేనైతే పెద్ద జ్ఞాని అని చెప్పుకోవడం లేదు, వాస్తవానికి నాకు అజ్ఞానిని. అయినప్పటికీ దేవుడు తన ఆత్మ నడిపింపు ద్వారా మొదటి రోజున, మొదటి క్షణాన నాకు జ్వరం వచ్చిందని నేను ఎప్పుడైతే గ్రహించానో అప్పటి నుంచే నేను నా కుటుంబానికి సపరేట్గా ఉండడం, ఒక రూమ్లో ఉండడం, సపరేట్గా ఉండి నేను ట్రీట్మెంట్ తీసుకోవడము, నాకు సపరేట్గా ఆహారం ఇవ్వడము, అవన్నీ వాళ్ళు సపరేట్గా నాకు ఇవ్వడం వలన, ఎవరి దగ్గరికి నేను వెళ్ళకుండా సపరేట్గా ఉండడం వలన బహుశా అది దేవుని నడిపింపు అని అనుకోవచ్చు. వారం రోజులు నేను నా ఇంట్లో ఉన్నా కానీ నా ఇంట్లో ఒక్కరికి కూడా ఆ వ్యాధి సోకకుండా దేవుడు మా ఇంటి వారిని అందరినీ కూడా కాపాడాడు. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అని మీకు సాక్ష్యమిస్తూ ఉన్నా. ఒకవేళ నేను కూడా అందరూ అదే నిర్లక్ష్యంగా ఉంటే నా భార్యకు వచ్చి ఉండేది కోవిడ్-19, నా పిల్లవాడికి వచ్చి, నా కుమారుడికి వచ్చి ఉండేది, లేదంటే నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న మా జేజి గారికి వచ్చేది, మా అత్తకు వచ్చేది, లేదంటే మా నాన్నకు, మా అమ్మకు, నాకు సేవ చేసిన వారందరికీ, నేను అందరిలాగా తిరుగుతూ ఇంట్లో అందరితో ఉంటే అందరికీ వచ్చి ఉండేది. ఎందుకంటే ఈ వ్యాధి అంటువ్యాధి లాంటిది. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి తుమ్మడం వలన, దగ్గ వలన, లేదంటే ఒకరినొకరు ముట్టుకోవడం వలన ఈ వ్యాధి ప్రబలుతుంది. అది ఎంత ఫాస్ట్గా ప్రబలుతుందంటే ప్రపంచ దేశాలు కూడా ఆ వ్యాధిని చూసి భయపడుతూ ఉన్నారు. అమెరికా దేశం, లేదంటే ఇతర దేశాలలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎవరు కూడా దానిని కంట్రోల్ చేయడానికి సాధ్యం కావడం లేదు. అంత ఘోరమైన వ్యాధి. అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనము కలిగి ఉంటే తగిన జాగ్రత్తలు గవర్నమెంట్ వారు, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇస్తున్న ఆరోగ్య సంబంధమైన హెచ్చరికలను మనం పాటిస్తే మనము, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు చూపిన ఈ కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన ఈ ఆరోగ్యమును బట్టి, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని స్వస్థపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని మీ అందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవా, మా రక్షకుడా, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, చిన్న సాక్ష్యాన్ని దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు మార్గదర్శకంగా ఉంచమని ప్రార్థన చేస్తూ, దేవా వారిని మన కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా పెంతెకోస్తు మనకి దినాన మమ్మల్ని కూడా మీ పరిశుద్ధాత్మ చేత నింపమని, బలహీనమైన మమ్మలను మీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థన చేస్తూ, ఇందున్న వాక్య సందేశములను మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్య సందేశమును మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందదరనెను. దేవుడి వాక్యాన్ని మన వెనుకలను దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యగ్రంథములో ప్రియ భక్తుడు థియోఫిలాకు ఈ ఉత్తరాన్ని రాస్తూ, ఆ ఉత్తరములో క్రైస్తవ సంఘము ఏ విధంగా ప్రారంభింపబడింది, క్రైస్తవ సంఘము ఏ విధంగా విస్తరించింది, క్రైస్తవ సంఘము ఎలా ఈ ప్రపంచంలో ఉండే శక్తులు, ఈ ప్రపంచంలో ఉండే ఆ అధికారులను, ప్రాముఖ్యంగా
యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించడానికి, ఆయన నామముల సూచన క్రియలను చేయడానికి వారు ఎలాంటి మొదటి అడుగులను వారు వేశారు, వారి యొక్క మొదటి దినాలలో జీవిత విధానము ఏ విధంగా ఉందో ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చూస్తాం. ఎవరికైనా క్రైస్తవ సంఘ చరిత్ర తెలుసుకోవాలి అని అనుకుంటే అపోస్తలుల కార్యగ్రంథాన్ని చదవండి. క్రైస్తవము ఎలా ప్రారంభించబడి విస్తరించబడింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోగలం. మంచిది ప్రియులారా, ఈ అపోస్తలుల కార్యగ్రంథము ఏమిటి? అపోస్తలుల కార్యగ్రంథము అని అంటే ఆది అపోస్తలులు అనగా చూచినవా, ప్రత్యక్షతను అందుకున్నవా, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని స్వయంగా వారి కనులతో చూచి ఆయనతో జీవించి ఆయన ద్వారా అభిషేకింపబడినవా, ఆయన ద్వారా అనేక బోధనలను పొందుకున్నవా. ప్రాముఖ్యంగా 12 మంది అపోస్తలులు, వారి ద్వారా వారి శిష్యులు, ఈ విధంగా ఎలా యేసుక్రీస్తు నుంచి, అదేవిధంగా 12 మంది శిష్యుల నుంచి, అదేవిధంగా వారి నుంచి వారి శిష్యులు ఎలా ఈ లోకములో క్రీస్తు స్వార్థను ప్రకటించారో తెలియజేసే గ్రంథమే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం. ఈ అపోస్తలుల కార్యగ్రంథములో ఎలా ప్రజలు బలహీనులు దేవుని ద్వారా శక్తిని అందుకొని వారు పరిచర్యను చేశారు, వారి లోకానికి సువార్తను ప్రకటించారు అనే ఆ గొప్ప చారిత్రక సంఘటనలను ఈ గ్రంథములో రాయడము మనము చూస్తాం. మంచిది ప్రియులారా, ఈ మొదటి అధ్యాయము 4-5 వచనాలలో మనం చూసుకొని ఉన్నప్పుడు భక్తుడు రాస్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైతూ చెప్పిన మాట, వారితో చెప్పిన మాట ఏమిటి అని అంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన మీరు తండ్రి వలన పొందు వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏమిటి ఆ వాగ్దానము అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు. ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ఎవరికి వస్తుంది అని అంటే, ఎవరికి పడితే వారికి రాదు, కానీ ఆయన కొరకు కనిపెట్టిన వారికి మాత్రమే, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టిన వారు మాత్రమే విడువక ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ శక్తి అని అంటే, వారు సర్వసత్యమును సర్వలోకమునకు ప్రకటించడానికి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఆదరణకర్త మీ మధ్యకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఈ సర్వసత్యము ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించాడు. ఆయన మరణము వ్యర్థమైనది కాదు. ఆయన ప్రతి మానవుని యొక్క పాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన రక్తము చెందించబడి ఉన్నది. ఆయన రక్తములో ప్రతి పాపికి క్షమాపణ ఉన్నదని ఆ సత్యాన్ని ప్రజలు అవగాహన చేసుకోవాలి, అర్థము చేసుకోవాలి. ఆయన సిలువలో మరణించింది కేవలము ఆయన దేవదూషణ చేశాడని కాదు, కానీ ఆయన దైవిక సంకల్పమును నెరవేర్చడానికి ఆయన సిలువలో మరణించాడనే వాస్తవికతను ప్రజలు అర్థము చేసుకోవడానికి ఆయన మరణించాడు. ఆయన మరణించి ఆయన సమాధిలో 3 దినాలు ఉంచబడ్డాడు. 3 దినాలు ఉంచబడిన ఆయన 3వ దినాన ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, అది వాస్తవము అని గ్రహించడానికి ప్రజలకు ఈ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ఏమిటి అని అంటే, అంధకారములో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించేది ఈ పరిశుద్ధాత్మ శక్తి. బలహీనులైన మనలను దేవుని యొక్క బలముతో మనల్ని ముందుకు నడిపించేది ఈ పరిశుద్ధాత్మ శక్తి. ఒంటరిగా ఉన్న మనలను నిన్ను ఒక్కడినే దేవుని యొక్క సైనికుడిగా నిలవచ్చి అనేకమైన బలహీనమైన ఆత్మలను రక్షించడానికి, అపవాది సంబంధమైన సంఖ్యలను విడగొట్టడానికి నీ మీదకు దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి. కాబట్టి ఈ శక్తి అసాధారణమైనది, ఆ శక్తి వచ్చిన వారు అసాధారణమైన క్రియలను వారు చేస్తారు. ఎలాంటి క్రియలు అని అంటే,
పేతురు భక్తుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఒక్క ప్రసంగముతో 3,000 మంది మారు మనసు పొందారు. వారు పాపులని గ్రహించారు, వారు పాపములో ఉన్నవారని గ్రహించారు, వారు బలహీనులని గ్రహించారు, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని గ్రహించారు. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. నేటి దినాలలో పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏమంటున్నారు అని అంటే స్వస్థపరిచేది పరిశుద్ధాత్మ శక్తి. కుంటివాడు, లేదంటే అనారోగ్యంతో ఉన్నవాడు, లేదంటే ఇంకో దాని కొరకు పరిశుద్ధాత్మను వాడుతున్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేది మనిషిని పరిశుద్ధపరిచేది, మనిషిలో ఉండే పాపమును తీసివేసి, మనిషిలో ఉండే అతిక్రమములను విడిచిపెట్టడానికి ఈ పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పెంతెకోస్తు పండుగ దినాన ఈ పరిశుద్ధాత్మ కృమ్మరింపు అనేది మనం అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అనే మాట చూస్తాం. అన్య భాషలలో మాట్లాడసాగి. ఈ పెంతెకోస్తు పండుగ దినాన జరిగిన సందర్భమే ఈ పరిశుద్ధాత్మ కృమ్మరింపు. మొదటి పెంతెకోస్తు అనుభవము బైబిల్ గ్రంథంలో మూడు సందర్భాలలో పెంతెకోస్తు అనుభవాలు చూస్తాం. ఈ పెంతెకోస్తు అనుభవము ఏమిటి అని అంటే, దేవుని యొక్క ఆత్మ మానవుడి మీదకి దిగి రావడం, పాపి అయిన మానవుని యొక్క మారు మనస్సు కలిగిన జీవితంలోనికి నడిపిస్తూ ఆ ఆత్మను బలవంతముగా వారిని అనేకులకు సాక్షాత్ముగా నిలబెట్టేదిగా ఈ పరిశుద్ధాత్మ. చాలామంది భక్తులు పాత నిబంధన గ్రంథంలో ఉండే ఈ పెంతెకోస్తు పండుగ దినాన జరిగిన ఈ సందర్భాన్ని వారు జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలో ఈ పెంతెకోస్తు పండుగ అనేది ఎక్కువగా మనం చూస్తాం. కొత్త నిబంధన కాలంలో మనము ఆ సందర్భంలో చూస్తాం. కానీ పెంతెకోస్తు పండుగ అనేది ఏమిటి, అసలు వాస్తవంగా పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఆ ఫరో యొక్క అధికారములో నుంచి ఆయన విడిపిస్తారు. ఆయన విడిపించిన తర్వాత వారిని ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే మార్గం మధ్యలో సీనాయి పర్వతం దగ్గర వారిని దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడతారు. ఆ సందర్భంలో జరిగిన ప్రాముఖ్యంగా సీనాయి పర్వతం మీద దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మానవుల కొరకు దిగి వచ్చిన ఆ సందర్భాన్ని ఆ పండితులు అంటారు, అదే పెంతెకోస్తు అనుభవము. రెండవది, ఆ పాత నిబంధన గ్రంథంలో ఈ పెంతెకోస్తు పండుగ గురించి మనము చూస్తే, ద్వితీయోపదేశకాండం గ్రంథము 16వ అధ్యాయం 9-10 వచనాలలో ఇది ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగగా వారు చూస్తారు. అనగా ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా కోసిన పంట, దానిని కృతజ్ఞతాపూర్వకముగా దేవుని యొక్క మందిరానికి తెచ్చి చేసే పండుగగా ఈ యొక్క పెంతెకోస్తు పండుగను వారు చేస్తారు. ఈ పెంతెకోస్త్ అనే ఆ మాటను మనం చూస్తే 50 అని అంటారు, లేదంటే 5 పెంట అంటే 5 అనే సంఖ్య. అదే విధంగా పెంతెకోస్ట్ అనే మాట వచ్చినట్లు మనం చూస్తాం. ఈ పెంతెకోస్ట్ అనే ఆ పదానికి హీబ్రూ భాషలో షాబువా అనే మాటను వాడబడ్డారు. దాని అర్థం ఏమిటి అని అంటే 7 దినములు, ఒక వారము,
అనే మాటను చూస్తాం. చాలా మంది పండితులు అంటారు కదా, ఈ పెంతెకోస్తు అనుభవము కేవలం సీనాయి పర్వతము లేదంటే మొదటి ఆ పండగగా మాత్రమే కాక, అది ఆదికాండం మొదటి అధ్యాయంలోనే తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని సృజించిన ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ 7వ దినము సంపూర్ణమైన దినము, 7వ దినము భూమి ఆశీర్వదింపబడిన దినము, 6 దినాలు దేవుడిని సృష్టించి 7వ దినాన ఆయన విశ్రమించి ఈ సృష్టిని ఎంతో అందముగా సంపూర్ణమైనదిగా ఆయన చేసిన దినము అని అంటారు. అదేవిధంగా మరికొందరు అంటారు, నోవాహు జలప్రళయ కాలంలో దేవుడు ఈ సృష్టిని పునరుద్ధరించినప్పుడు, పాపస్థితిలో ఉన్న ఈ ప్రపంచమును ఆయన పునరుద్ధరించి ఒక నూతన సృష్టిని ఆయన జరిగిస్తారు. దానిని కూడా ఒక పెంతెకోస్తు అనుభవము అని అంటారు. ఏది అయినప్పటికీ ఈ 50 అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పునరుద్ధరించబడినది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించిన ఆ దినాన, ఈస్టర్ దినం నుంచి మనం లెక్క పెడితే 50వ దినాన ఈ పెంతెకోస్తు పండుగ వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశములో నుంచి దిగి వచ్చి బలహీనులు భయపడుతూ ఉన్న శిష్యులను వారంతా ఏకముగా కలిసి వారు భయముతో వారి యొక్క గృహములో వారు వేచి ఉండగా, దేవుని యొక్క నడిపింపు కొరకు వేచి ఉండగా, వారు ఎలా సువార్త ప్రకటించాలి, వారి బలహీనతలను ఎలా అధిగమించాలి, ఈ లోకపు అధికారులను, శక్తులను, ఈ లోకంలో ఉండే వారిని అందరినీ ఎలా అధిగమించాలి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసు మరణించిన దినం నుంచి ఆయన పునరుద్ధానమైన ఈస్టర్ దినం నుంచి అక్కడి నుంచి 50 దినాల వరకు మనం లెక్కేస్తే కరెక్ట్గా 50 దినాన ఈ పెంతెకోస్తు అనుభవము వచ్చినట్లు మనం చూస్తాం. పునరుద్ధరింపబడిన శిష్యత్వము, నూతన ఆత్మాభిషేకము చేత నింపబడిన శిష్యరికత్వము వారు కనిపెట్టడం ద్వారా వారికి లభించింది. బైబిల్ గ్రంథంలో ఈ పెంతెకోస్తు గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో దాన్ని చూస్తే ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అనే మాటను మనం చూస్తాం. అనగా కోతకాల పండుగగా మనం చూస్తాం. అదేవిధంగా సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ఫల సంగ్రహపు పండుగ అనే మాటను మనం అక్కడ చూస్తాం. అనగా పరిపక్వతము, ఫలింపబడినది, ఒక విత్తిన దానిని ఫలము కోసిన దినము. క్రైస్తవ సంఘము కూడా యేసుక్రీస్తు మరణముతో ప్రపంచము ఆగిపోలేదు, క్రైస్తవ మతము ఆగిపోలేదు. ఆయన మరణం తర్వాత 50వ దినాన ఆయన విత్తిన విత్తనము ఫలించింది. ఆ ఫలించిన విత్తనము కేవలము ఒక పేతురు భక్తుడు చేసిన ప్రసంగం ద్వారా 3000 మంది నశించిన ఆత్మలు రక్షించబడ్డాయి. అది దేవుడు ఈ మానవులకు ఇచ్చిన ఫలము, ఆత్మ ఫలము. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇదే పెంతెకోస్తు పండుగ గురించి లేవియాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే దీనినే జూబ్లీ ఇయర్ అని వాడబడింది. సునాద సంవత్సరము, జూబ్లీ ఇయర్ అనే మాటలు వాడబడింది. 50 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగను చేయాలి అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క పండుగ గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలోను, అదేవిధంగా 20వ అధ్యాయము 16వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 8వ వచనంలోను ఈ పెంతెకోస్తు పండుగ అనుభవం గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఏది ఏమైనప్పటికీ ఈ పెంతెకోస్తు అనుభవము ఏమిటి, ఎందుకు అనంటే అది ఆత్మ పరిపక్వత. మానవుని యొక్క బలహీనతలో నుంచి బలహీన విశ్వాసి బలపడడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. తండ్రి ద్వారా మనకు ఇవ్వబడిన వాగ్దానము ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వాగ్దానము మనలను ఒక విశ్వాసి పిరికివాడిగా జీవించక, ఒక విశ్వాసి బలహీనుడిగా జీవించకుండా, ఒక విశ్వాసి
ఒక రోగిగా జీవించకుండా ఒక విశ్వాసి అనేక విశ్వాసులను రక్షించేవాడిగా ఉండడానికి ఇచ్చిన అనుభవమే ఈ పెంతెకోస్తు అనుభవం. దానినే ఈ మనము పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు దినము అని మనము చూస్తాం. ఏది అయినా బట్టి ప్రియులారా, ఆ పెంతెకోస్తు అనుభవము ఆ శిష్యులు ఎలా పొందుకొని ఉన్నారు అని అంటే, మొదటిగా వారు యేసుక్రీస్తు మాటకు లోబడ్డారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండండి, మీరు వెళ్ళి యెరూషలేములో వేచి ఉండండి అని ఆయన చెప్పినట్లుగా వారు వెళ్ళి యెరూషలేములో పరిశుద్ధాత్మ శక్తి కొరకు తండ్రి అయిన దేవుని ద్వారా ఇవ్వబడబోతున్న ఆ యొక్క బహుమానము కొరకు వారు వేచి ఉన్నారు. కాబట్టి వారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు లోబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు వారు లోబడి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారే గర్జించు సింహము వలె దేవుని కొరకు జీవిస్తారు. అనగా గర్జించు సింహము వలె అని అంటే, ఈ లోకములో అపవాదిని ఎదురించే శక్తిని మనం అంధకారాన్ని జయించే శక్తిని మనం పొందుకుంటాం. ఎవరైతే దేవుని మాటకు లోబడరో వారు ఈ అనుభవమును పొందలేరు. లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనములో మనం చూస్తే, ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండునని వారితో చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పరిశుద్ధాత్మను నేను పంపించబోతున్నా, అది పైనుంచి మీకు వస్తుంది, అది తండ్రి యొద్ద నుంచి మీకు వస్తుంది. ఆ శక్తిని పొందుకోవాలంటే మీరు పట్టణములో వేచి నిలిచి ఉండాలి, సంఘముగా వేచి నిలిచి ఉండాలి, సహవాసముగా కలిసి మీరు వేచి ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు వారు మరణించాడని తెలియగానే చాలామంది శిష్యులు వారు ఒక్కొక్క మార్గంలోకి వెళ్ళిపోయారు. ఒకరు చేపలు పట్టడానికి వెళ్ళారు, ఒకరు ఇంకో పనులు పెట్టడానికి వెళ్ళారు, ఇంకొకరు వారి యొక్క కుటుంబాలకు వెళ్ళిపోయారు. వారందరినీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సమకూర్చి మళ్ళా కలిపి వారందరితో అంటున్నాడు, మీరు ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోవాలంటే ఐక్యత కలిగి ఉండాలి. నేటి సంఘాలలో చాలామంది ఎలా ఉంటారంటే, సంఘాలను విభజించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలనుకుంటారు. దేవుని బిడ్డలారా, సంఘం అనేది ఎప్పుడైతే ఐక్యతగా ఉంటుందో అక్కడనే పరిశుద్ధాత్మ శక్తి కుమారింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా సంఘము దేవుని యొక్క మాటకు వినాలి మొదటిగా. రెండవదిగా సంఘము ఐక్యత కలిగి జీవించాలి. మూడవదిగా సంఘము ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని ఏం చేయాలి అని అంటే, సంఘము కలిసి ప్రార్థన చేయాలి. నేటి దినాలలో ఊరికి ఒక 10 సంఘాలు అయిపోతున్నాయి, ఇంటికి ఒక సంఘం అయిపోతుంది. ఎవరి ఇష్టానుసారంగా వారు సొంత సంఘాలను పెట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, సంఘముగా నీవు కలిసి ఉండకపోతే, విశ్వాస సమూహముగా నీవు కలిసి ఉండకపోతే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేవు. ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేకులను రక్షించేగా ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. పేతురు ఒక్క ప్రసంగము 3,000 మందిని రక్షించింది. నేటి దినాలలో మన ప్రసంగాలు ఎంతవరకు అనేకులను రక్షిస్తున్నాయో ఒకసారి మనం పరిశీలిస్తుంటే, నేటి దినాలలో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకొని మేము వాక్యం చెప్తామని ముందుకు వస్తున్నారు. మంచిదే, వాక్యం చెప్పడంలో తప్పేది లేదు. కానీ నీ వాక్యము ఎంతమందిని రక్షిస్తుంది? రెండవది, నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని ఎంతమంది పొందుకుంటున్నారు?
మూడవదిగా నీ వాక్యము చేత ఎంతమంది సంఘమునకు అంటుకట్టబడుతూ ఉన్నారు. నేటి దినాల్లో ఎవరైనా వాక్యం చేస్తే సంఘం నుంచి వాళ్ళను వేరు చేస్తూ ఉన్నారు, సంఘములో నుంచి వేరు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాక్యము అనేది సంఘములోనికి చేర్చేదిగా ఉండాలి, కానీ నీవు సంఘము నుంచి వేరుపరిచేదిగా ఉండకూడదు. అలాంటి బోధ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మకు దేవునికి వ్యతిరేకమైనది. కాబట్టి మన విశ్వాసాన్ని కూడా మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పరిశుద్ధాత్మ అనుభవం గురించి చరిత్రకారులు ముగ్గురు వారు సాక్ష్యం ఇచ్చారు. బైబిల్ గ్రంథంలోనూ కాక ఈ ప్రపంచంలో ఉండే చరిత్రకారులు ముగ్గురు సాక్ష్యం ఇచ్చారు. ప్రాముఖ్యంగా ఈ 2వ శతాబ్దములో ఈ ఈస్టర్న్ చర్చ్ వారు రాసిన సవార్థిక పత్రికలో ద అపోస్టలోరం అనే ఆ యొక్క పత్రికలో ఈ పెంతెకోస్తు అనుభవం గురించి వారు 2వ శతాబ్దంలో రాసి ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. అదేవిధంగా రెండవదిగా 3వ శతాబ్దంలో ఆరిజిన్ అనే ఒక వేదాంత వ్యక్తి ఆయన థియాలజీ, ఆయన అలెగ్జాండ్రియాలో ఉండే వేదాంత కళాశాలలో అనేక శిష్యులను దేవుని యొక్క వేదాంతాన్ని బోధించారు. ఆయన 3వ శతాబ్దంలో ఈ పెంతెకోస్తు అనుభవం గురించి మాట్లాడినట్లు మనము చూస్తాం. మూడవదిగా క్రైస్తవ రచయితల్లో ఏ విధంగా పౌలు, పేతురు, అదేవిధంగా యాకోబు, ఈ విధంగా ఎంతమంది అయితే క్రైస్తవ పత్రికలు రాశారో మొదటి క్రైస్తవ సంఘములో, అలాంటి ఒక పత్రికలు రాసిన ప్రాముఖ్యమైన సంఘ కాపరి టెర్టుయలన్ అనే ఆయన కూడా 3వ శతాబ్దంలో తన యొక్క పత్రికలో, తన యొక్క రచనల్లో ఈ పెంతెకోస్తు అనుభవం గురించి, పరిశుద్ధాత్మ అనుభవం గురించి ఆయన రాశారు. కాబట్టి అనేక ఆధారాలు గురించి మనము చూసాము, అనేక విషయాలను తెలుసుకున్నాం. కానీ వ్యక్తిగతంగా ఈ పరిశుద్ధాత్మ అనుభవమును మనము పొందుకొని ఉన్నామా? మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? 3 విషయాలు చెప్పాను. ఒకటి, సంఘముతో కలిసి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి మాటలకు మనం లోబడి జీవించాలి. రెండవది, సంఘముతో అంటుకట్టబడి ఉండాలి. మూడవది, దేవుని ప్రజలుగా మనము సంఘముతో కలిసి ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. కాబట్టి అంటే సర్వశక్తుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. దాదాపుగా ఈ పెంతెకోస్తు అనుభవంలో జరిగిన గొప్ప విషయం ఏమిటి అనంటే దాదాపుగా అక్కడున్న శిష్యులు 15 భాషలలో వారు మాట్లాడారు. ప్రాముఖ్యంగా 15 దేశాలకు, 15 ప్రాంతాలకు చెందిన వారి యొక్క భాషలలో ఈ శిష్యులు మాట్లాడగలిగినారు. ఎంత గొప్ప శక్తి! ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, 8వ వచనం చూస్తే, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థియులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియులు, యూదయ, కపదొకియ, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందు వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతమందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రతినిష్ఠులు, కెత్రియులు, అరేబియులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి అనే మాట చూస్తాం. పెంతెకోస్తు అనుభవంలో ఉండే గొప్ప అద్భుతం ఏమిటి అని అంటే, వారు స్వస్థతలు చేయలేదు, మహత్కార్యాలు చేయలేదు. వారు మానవుల యొక్క భాషలో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు.
మానవులలో ఉండే ఆయా భాషలు దాదాపుగా 15 ప్రాంతాలు, దాదాపుగా 15 దేశాల ప్రజల యొక్క భాషలలో సువార్తను ప్రకటించారు. అది పెంతెకోస్తు అనుభవం. అది పెంతెకోస్తు అనుభవం. పెంతెకోస్తు అనుభవం అంటే స్వస్థత కాదు, లేదంటే ఇంకో ఇతర కాదు, కానీ సువార్తను ధైర్యముగా, విపులముగా ప్రజలకు అర్థమయ్యేటట్టు బోధించేదే పెంతెకోస్తు అనుభవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము కూడా ఆ పెంతెకోస్తు అనుభవం కలిగి ఉండాలి. మనము కూడా చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్నారు, కానీ ఆయా ప్రజలకు సువార్తను చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయా ప్రజలకు ఆ దేవుని యొక్క వార్తను చెప్పలేకపోతున్నారు. ఒకటి మతపరమైన ఇబ్బందులు కావచ్చు, ప్రజల యొక్క వ్యతిరేకము కావచ్చు, లేదంటే సంస్కృతిపరమైన వ్యతిరేకములు కావచ్చు, లేదంటే ఆర్థికపరమైన వ్యతిరేకములు కావచ్చు, లేదంటే మనము బలహీనులమని మనము చెప్పలేకపోయి ఉండవచ్చు. కానీ పెంతెకోస్తు అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవునికి లోబడి జీవిస్తే దేవుడు నీ మీద తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కుమ్మరిస్తాడు. వేగమైన గాలి చేత, విభాగింపబడిన నాలుకల చేత, అగ్నిచున్న మండుచున్న అగ్ని జ్వాలల చేత దేవుడు నిన్ను స్పర్శిస్తాడు, నిన్ను ముడతాడు. అప్పుడు నీవే ఒక గొప్ప అగ్ని జ్వాలవలే, నీవే ఒక గొప్ప వక్తవలే దేవుని యొక్క సువార్తను ప్రకటించుతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రధానమైన పని ఏమిటి అంటే, దేవుని రాజ్యం గురించి మాత్రమే బోధించాడు తప్ప స్వస్థతల గురించి కాదు, లేదంటే ఇతర గురించి కాదు. దేవుని రాజ్యం, పాప క్షమాపణ, మారు మనస్సు అనుభవం గురించి ఆయన బోధించాడు. కాబట్టి మనము కూడా ఒక క్రైస్తవ విశ్వాసిగా బోధించాలి పాప క్షమాపణ గురించి, మారు మనస్సు గురించి, విశ్వాసములో బలపరచుటకు అనేకులను మనము బలపరిచేవారిగా ఉండాలి. అది పెంతెకోస్తు అనుభవం. దేవుని బిడ్డలారా, నీవు ఆ అనుభవమును పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి? మొదటిగా దేవుని మాటను వినాలి. రెండవదిగా నీవు సంఘముగా కలిసి జీవించు. మూడవదిగా సంఘముతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు నీ కట్టి అనుభవాన్ని ఇస్తాడు అని మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ పండుగ దినాన, ఈ పెంతెకోస్తు అనుభవ దినాన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా సువార్తను ప్రకటించాలి. కోతెంతో విస్తారం, కోసేది వారి ఎవరు. దేవుని బిడ్డలారా, కోతెంతో విస్తారంగా ఉంది, కోతెంతో విస్తారం. ఆ కోతను కోయడానికి పనివారు కావాలి. పనివారు అనంటే ఎవరు అనంటే, పొలములోకి వెళ్ళి పని చేసేవారు, పొలము యొక్క యజమానితో కలిసి పని చేసేవారు. ఆయా ప్రాంతాలలో నడకలేని మార్గము లేని మార్గములో వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. దేవుని బిడ్డలారా, నేటి మానవులమైన మనము సుఖభోగాలకు అలవాటు పడిపోయాం, సుఖాలకు అలవాటు పడిపోయాం. ఏసీ చర్చీలు వచ్చాయి, లగ్జరియస్ లైఫ్ స్టైల్స్ ఉండే చర్చీలు వచ్చాయి, ఎంతో హంగు ఆర్భాటాలు ఉండే చర్చీలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, సువార్తని అందని ప్రాంతాలు, రక్షణ అంటే తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు. వారికి మన యొక్క వాక్కు ద్వారా దేవుడు సువార్తను ప్రకటించాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఆ వాక్కు నీ నోటి మాట, నీ నోటి మాట శక్తి గలది కావాలి అని అంటే నీవు పెంతెకోస్తు అనుభవం కలిగి ఉండాలి. నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మహిమకరంగా పేతురు 3000 మందిని, దాని తర్వాత మరి యొక్క ప్రసంగంలో 5000 మందిని ఆయన రక్షించినట్లు నీ ద్వారా కనీసం ఒక్కరినైనా ఆయన రక్షిస్తాడు. కనీసం ఒక్కరినైనా. 3 సార్లు నేను యేసు ప్రభువును నాకు తెలియదు అని ప్రకటించిన ఆ పేతురు నోటిలో నుంచే యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను దాదాపుగా 8,000 మందికి, 8,000 మంది మారు మనసు పొందడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. అనుకోవచ్చు, నేను పాపిని, నేను నోటి మాంద్యము కలిగిన వాడని, నేను బలహీనుడని, నేను అయోగ్యుడని,
ఇది నా వల్ల కాదు, అది వేరే వాళ్ళు చేసే పని అని అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకో, సంఘముగా కలిసి జీవించు, సంఘముతో ఏకీభవించు, సంఘముకు లోబడి జీవించు. దేవుడు నిన్ను గొప్ప సాధనముగా వాడుకుంటాడు. మరొకసారి దేవుని బిడ్డలారా, దేవుడు అట్టి అనుభవాన్ని, అట్టి శక్తిని మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి మనలందరినీ కూడా ఆ పెంతెకోస్తు అనుభవంలో అనేకులకు సువార్తను ప్రకటించే వారిగా దేవుడు మనల్ని సాధకముగా వాడి మన ద్వారా క్రైస్తవ లోకము రక్షణ సువార్త అది కొనసాగింపబడుటకు దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు తోడే ఆశీర్వదించి కాపాడుగాక. దేవుడి మార్పులను మన ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసే ముందు అందరము తరలి వంచి ఒకసారి ఈ పెంతెకోస్తు అనుభవం గురించి ఆలోచన చేద్దాం. ఒంటరిగా భయభీతులతో శిష్యులందరూ కూడా ఆ మేడగది మీద వారు ఉండగా, దేవుని యొక్క మాటకు లోబడి వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, దేవుడు వారికి తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి వారి యొక్క మాటలలో పరిశుద్ధతను ఉంచి అనేకులను రక్షించారు. నీవు కూడా అడుగు, దేవా, ఈ బలహీనురాలని నీవు నీ పరిశుద్ధాత్మ చేత నింపు. నేను అనేకులకు సువార్తను ప్రకటించాను. నా నోటి మాట ద్వారా అనేకులను రక్షించారు. నా నోటి మాట ద్వారా అనేకులు నీ యొక్క రక్షణ అనుభవం తెలుసుకోవాలి. అయ్యా, ఆ పెంతెకోస్తు అనుభవం నాకు దయచేయి. నాకు పైనుంచి శక్తిని దయచేయి. ఈ లోకములో ఉండే శక్తి కాదు నాయన, నీ యొక్క పరలోక రాజ్యములో నుంచి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను గొప్ప సాధనముగా వాడుకోవాలని, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆయన కొరకు నిలబడడానికి నిన్ను సమర్పించుకో. నీవు ఏ ఉద్యోగంలో ఉన్నా, నీవు ఏ పని చేస్తూ ఉన్నా, నువ్వు ఎలాంటి వాడివి అయినా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందా. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించుదాం. పరిశుద్ధుల మహోన్నతుడ విత్తబడిన వాక్యం బట్టి ఆచరిస్తున్నాం. ఈ పెంతెకోస్తు అనుభవం ద్వారా దేవా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి కృప దయచేయమని, సంఘముగా ఐక్యత కలిగి నీ మాటకు లోబడి ఆది అపోస్తులు సంఘముగా వారు మేడగది మీద వారు ఉండగా దేవా, వారి యొక్క ఐక్యతను చూసి, వారి యొక్క ప్రార్థనను చూసి దేవా, నీవు వారి మీద వారి యొక్క విధేయతను చూసి నీవు అనుగ్రహిస్తానని నువ్వు చెప్పిన ఆ వాగ్దానమును నెరవేర్చి వారి ప్రతి ఒక్కరి మీద మనైనా పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయా భాషలలో, ఆయా దేశాలకు సంబంధించిన భాషలలో వారు సువార్తను ప్రకటించి అనేకులను రక్షించారు. దేవ, మేము కూడా మా ప్రజలను రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి, నీ కార్యమును జరిగించడానికి దేవ నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆ పెంతెకోస్తు అనుభవం పొందుకున్నట్టు దేవ ఆ 3 విషయాలు వారి జీవితాల్లో కలిగి ఉండేటట్లు నీ వాక్యమునకు, నీ ఆజ్ఞలకు లోబడి, 2వది సంఘముగా వారు ఐక్యత కలిగి జీవించి, 3వదిగా సంఘముతో కలిసి నిరంతరంగా నిరంతరము ప్రార్థనలో వారు జీవిస్తూ దేవా స్వార్థను ప్రకటించడానికి, వాక్యమును ప్రకటించడానికి వారి జ్ఞానమును, శక్తిని, బలమును పొందుకున్నట్టు నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ందరినీ కూడా నీ రాజ్య స్వార్థలో పాలుభాగస్తులుగా చేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇటు భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మరొకసారి బలహీనలను నేను అనారోగ్యంతో ఉన్న వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా దేవా, నా జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవ, మరణ పడకలో నుంచి మరి యొక్క జీవితాన్ని నాకు ఇచ్చావు, 2వ జీవితాన్ని నాకు ఇచ్చావు. నీకు స్తోత్రం. నా కుటుంబాన్ని స్వస్థపరిచాను. నీకు వందనాలు. అనేకులు, సంఘము, ప్రజలు, ప్రతి ఒక్కరు, స్నేహితులు, బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నా కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు నీవు విని మమ్మల్ని రక్షించి కాపాడాలని స్తోత్రం తెలుస్తున్నాం. విజరాత్రిగా మేము కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తాం. రక్షించని, ప్రాముఖ్యంగా కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నారని, ఆ వైరస్తో బాధింపబడుతున్న వారిని, ఆ రోగముతో కృంగిపోయిన వారిని, వారి కుటుంబాలను దేవా నీవే ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యాలు అనుగ్రహించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపలో వర్ధిలింప చేయమని మరొకసారి నీ చిత్తం అయితే ఈ సృష్టి యావత్తులో నుంచి కరోనా వైరస్ను తీసివేయమని ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను నమ్ముతున్నాను. యేసు నామములో ఈ వ్యాధిని మా మధ్యలో నుంచి అతి త్వరలో తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను.
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఈ వ్యాధిని మా మధ్యలో నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో, బలమైన నామములో, శక్తి కలిగిన నామములో దేవ మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నావల్ కరోనా వైరస్ను ఈ సృష్టిలో నుంచి తీసివేసి మానవాళి అందరికీ మరణైన ఈ శాంతి సమాధానాల స్వస్థను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇప్పటికీ జరిగిన నష్టము చాలునైనా ఆర్థిక పరంగా ప్రజలు అనేకులు వారి కుటుంబ సభ్యులను కోల్పోయారు. కొన్ని లక్షల మంది మరణించారు. వృద్ధులు, చిన్నపిల్లలు దేవా ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవాన్ని సహాయం అనుగ్రహించండి, స్వస్థపరచండి, కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ లోకములో మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరని మేము నమ్ముతూ ఉన్నాం. దేవా, నీవు మాత్రమే మమ్మల్ని రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు. నీ కృపలు మమ్మల్ని వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి నాయన ప్రాముఖ్యంగా ఈ కరోనా వైరస్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. స్వస్థపరిచేవాడు దేవ, మహాజ్ఞానుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవ, ఈ నాశం నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగానైనా ఈ సమయంలో ప్రాముఖ్యంగా వరకు ఏబిఎం సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా కొరకు అనేక మంది మననైనా వారి ముక్కులు విప్పి సహాయం చేసేవారు. అదేవిధంగా నా కొరకు అనేక మంది కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేవా, మరొకసారి నీ వందనాలు, స్తుతులు తెలియజేస్తూ మీ కృపలో మమ్మల్ని వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తూ సంఘం ఎదుర్కొంటున్న ఆయా కష్టమైన పరిస్థితులలో నీ పరిశుద్ధాత్మ చేత వారిని బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపలో వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తూ పైనుంచి మాకు శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తెచ్చేయమని ప్రార్థన చేస్తూ ఈ వీడియో చూస్తున్న వారందరినీ కూడా మీరు ముట్టమని ప్రార్థన చేస్తూ దర్శించమని ప్రార్థన చేస్తూ వారు నీ మాటకు లోబడి జీవించి సంఘముతో ఐక్యత పడి సంఘముతో కలిసి ప్రార్థన చేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాను సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థన వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ మరొకసారి మరి యొక్క శుభవార్తను మీకు తెలియజేయాలనుకుంటున్నారు. గవర్నమెంట్ వారు వచ్చే నెల 8వ తారీఖు నుంచి ప్రార్థనా స్థలాలు తెరుచుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు అని అన్నారు. కాబట్టి ఎంతో శుభకరమైన వార్త మనం విన్నాం. దేవుడు కృపను చూపించాడు. దాదాపుగా 3 నెలల వరకు మందిరాలు మూయబడ్డాయి. దేవుని కృపను బట్టి మందిరాలు మరలా తెలబడుతున్నాయి. గత 2 వారాల క్రితము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ప్రార్థనా స్థలాలు తెరవాలి, అది ప్రాముఖ్యమైనది, దేవుని కృప మనకు కావాలి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అదేవిధంగా మన గవర్నమెంట్ వారు కూడా మరలా మందిరాలు తెరవబడాలి, ప్రార్థనలు జరిగించాలి అని వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి దేవుని యొక్క కార్యములు మన మధ్యలో జరిగించబడుతున్నాయి. దేవుడిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరలా రేపటి వారము కాక అటు వచ్చే వారం 14వ తారీఖు ఆదివారం పడుతుంది. కాబట్టి 14వ తారీఖు ప్రజలందరూ కూడా సంతోషంగా మందిరాలకు రండి, మీ కుటుంబాలతో మందిరానికి రండి. దేవుడి మిమ్మల్ని ఆయన మందిరములో ఆయన ఆశీర్వదిస్తాడు. మనకు అనుగ్రహించిన ఆరోగ్యాలను బట్టి దేవునికి కృతజ్ఞత అర్పణలు తీసుకోరండి. దేవునికి కృతజ్ఞత అర్పణలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి నిన్ను, నీ కుటుంబాన్ని, బంధువులను దేవుడు ఆరోగ్యాలను అనుగ్రహించి కాపాడాడు. కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకమైన జీవితంతో దేవుని యొక్క మందిరానికి రండి, ఆయన మందిరములో ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకు తెలియజేస్తూ మరొకసారి రేపు వచ్చే 14వ తారీఖు మందిరాలు తెరబడతాయి. కాబట్టి మీరందరూ కూడా సంఘముగా దేవుని యొక్క మందిరంలో ఆనందించబోతున్నాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాం. కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రార్థన చేయండి ఈ కరోనా వైరస్ కొరకు బాధింపబడుతున్న కుటుంబాలకు. అదేవిధంగా ప్రాముఖ్యంగా వలస ప్రాంతాల నుంచి వెళ్తూ సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలు, కొన్ని వేల మంది, లక్షల మంది ప్రయాణాలు వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. వారికి ఆరోగ్యము, ఆహారము, దేవుడు సదుపాయాలు అనుగ్రహించలాగున, క్షేమంగా వారి గ్రామాలకు వారు వెళ్ళలాగున వారందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మన దేశంలో స్వస్థపరచునుగాక. దేవుడు మన ఈ సృష్టిని ఆయన స్వస్థపరచునుగాక. చివరిగా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నేర్చుకున్నాం. అందరూ కలుసుకొని ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నేర్చుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం కూర్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా వస్తువులను క్షమించు ప్రకారం వారిని క్షమించు,
మమ్మల్ని శోధన లేక దుష్టుడు తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె ఆశీర్వాదము సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వమును తన ఆధీనంలో ఉంచుకున్న దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క స్వస్థత మనకు మన కుటుంబాలకు ఈ సృష్టి యావత్తుకు సదాకాలంతో తన రాజ్య స్వార్థ నిత్యము కొనసాగింపబడి శాంతి సమాధానం స్వస్థత ప్రజలందరూ పొందుకొని ఆ నిత్య పరలోక రాజ్యము చేరుటకు దేవుడు ఇప్పుడు సదాకాలము మనకు తోడై ఆశీర్వదించి కాపాడును గాక. ఆమె అందరికీ